Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodumuru. ఎస్ ఈరోజు మరొక చిన్న లెసన్ అయితే చూద్దాం 6th క్లాస్ నుండి. అండ్ ఇది వచ్చేసి టెట్కి అదేవిధంగా డిఎస్కి యూస్ఫుల్గా ఉంటుంది. 6th క్లాస్ సైన్స్ నుండి మరొక చిన్న టాపిక్ వచ్చేసి వర్షం ఎక్కడి నుండి వస్తుంది. సో దీని యొక్క కోర్ కాన్సెప్ట్ ఏంటి అని చూసినట్టయితే వర్షం పడడానికి గల కారణం ఏంటి, జలచక్రం అంటే ఏమిటి, సో బాష్పీభవనం లేదంటే ఎగరడం అంటే ఏమిటి, అండ్ అదేవిధంగా సాంద్రీకరణ అంటే ఏంటి, మనకు రోజువారీ జీవితంలో బాష్పీభవనానికి అదేవిధంగా సాంద్రీకరణానికి ఎలాంటి ఎగ్జాంపుల్స్ అయితే కనపడుతున్నాయి, ఇవి ఇక్కడ ఈ ఏరియా ఫోకస్ చేస్తూ అదేవిధంగా 6th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి బాటమ్ లైన్లో ఇచ్చినటువంటి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవి కూడా ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో మనకు తెలిసిందే వర్షాలు సాధారణంగా మేఘాల రూపంలో నీటి ఆవిరి అనేది క్యారీ చేయబడుతుంది. మేఘాలకు ఎప్పుడైతే చల్లగాలి తగులుతూ ఉంటుందో మేఘాల్లో ఉండేటువంటి నీటి ఆవిరి మొత్తం కూడా సాంద్రీకరణం చెందుతుంది. అంటే నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ఏమంటామంటే సాంద్రీకరణం అంటామండి. ఇంగ్లీష్లో అయితే కండెన్సేషన్ అంటాం. సో మేఘాలు ఎక్కడ ఏర్పడతాయని చూసినట్టయితే సాధారణంగా మేఘాలు ఎక్కువగా బాష్పీభవనం ద్వారా సముద్ర ఉపరితలం పైన ఏర్పడుతూ ఉంటాయి. సముద్రంలో ఎక్కువ నీరు ఉంటుంది, నీటి యొక్క ఉపరితల వైశాల్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎండ పడగానే వెంటనే వేడి కాస్త ఆ నీరు కాస్త ఆవిరైపోతుంటుంది. ఈ ఆవిరంతా కూడా పైకి వెళ్తుంది. ఎందుకంటే గాలి కంటే నీటి ఆవిరి తేలిగ్గా ఉంటుంది కాబట్టి అల్టిమేట్గా అది పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోగానే అక్కడ మేఘాలు అనేవి ఏర్పడుతుంటాయి. ఇలా నీటి ఆవిరిగా మారడాన్ని ఏమంటామంటే బాష్పీభవనంగా చెప్తూ ఉంటాం. ఓకేనా, రైట్. ఈ బాష్పీభవనం ఫలితంగా మనకు మేఘాలు అనేవి ఏర్పడుతుంటాయి. ఎప్పుడైతే సముద్ర ఉపరితలం నుండి గాలులు భూమిపైకి వస్తూ ఉంటాయో ఆ గాలులతో పాటుగా మేఘాలు కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. సో అలా ప్రయాణించిన మేఘాలు భూమి యొక్క ఉపరితలం చేరగానే దానికి చల్లటి గాలి ఎక్కడైతే తగులుతూ ఉంటుందో, చల్లటి గాలి ఎక్కడ తగులుతుంది సాధారణంగా, ఎక్కడైతే వాతావరణ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందో, దట్ మీన్స్ ఏంటి, ఎక్కడైతే ఎక్కువగా చెట్లు ఉంటాయో అక్కడ వాతావరణ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతంలో మేఘాలలో ఉండేటువంటి నీటి ఆవిరి చల్లబడి సాంద్రీకరణం చెంది వర్షం రూపంలో భూమికి చేరుతూ ఉంటుంది. సో ఇలా నిరంతరం ఒక చక్రీయ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. సాధారణంగా సహజంగా ప్రకృతిలో మనకి సాంద్రీకరణ మరియు బాష్పీభవనం రెండింటి ఫలితంగా జలచక్రం అనేది రన్ అవుతూ ఉంటుంది. దీనిలో మనకి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ రెగ్యులర్ మన లైఫ్ టైంలో ఫేస్ చేసేటువంటి అంటే కనపడేటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే కనపడుతుంటాయి. ఒకటి ఏంటంటే చలికాలం పూట మనం నోరు తెరిచి మాట్లాడినప్పుడు చిన్న చిన్న తుంపర్ల రూపంలో మనకి చిన్న చిన్న నీటి మేఘాలు లాంటివి మన నోటి నుండి ఏదో పొగ వచ్చినట్టుగా కనపడుతుంది. దీనికి కారణం ఏంటి అని చూసినట్లయితే మనము వదిలిపెట్టేటువంటి గాలి ఏదైతే ఉందో ఆ గాలిలో నీటి ఆవిరి ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. సో ఆ నీటి ఆవిరి కాస్త ఏమవుతుంది, వాతావరణ ఉష్ణోగ్రతకు చల్లబడి సాంద్రీకరణం చెందుతుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి, ఇక్కడ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, నోటి నుండి విడుదలైనటువంటి గాలి ఏదైతే ఉందో శీతాకాలంలో చిన్న చిన్న మేఘాల రూపంలో ఏర్పడడం. దీని వెనకాల కారణం ఏంటి అంటాడు, సాంద్రీకరణ. అంతేకాకుండా ఫ్రిడ్జ్లో నుండి తీసినటువంటి చల్లని బాటిల్ కావచ్చు, చల్లని గ్లాస్ కావచ్చు, బయట పెట్టినప్పుడు ఆ యొక్క బాటిల్ చుట్టూ కూడా మనకు నీటి బిందువులు ఏర్పడుతుండే. దీనికి కారణం కూడా సాంద్రీకరణే, గుర్తుపెట్టుకోండి. సాంద్రీకరణ ఎందుకంటే ఆ నీటి ఆవిరి ఏదైతే వాతావరణంలో ఉండేటువంటి నీటి ఆవిరి ఏదైతే ఉందో ఈ బాటిల్ చల్లగా ఉంటుంది. అలా గాలి వీచినప్పుడు ఆ గాలిలో ఉండేటువంటి నీటి ఆవిరి కాస్త బాటిల్కి తగిలి సాంద్రీకరణం చెందుతుంది. సాంద్రీకరణం చెందినప్పుడు ఫలితంగా నీటి బిందువులు అనేవి బాటిల్ యొక్క ఉపరితలంలో, ఇవి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది, అవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే శీతాకాలంలో మొక్కలే అంటే గడ్డి మొక్కల అంచుల్లో ఏంటంటే చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. దీనికి కారణం అనేది సాంద్రీకరణని ఇచ్చాడు, బట్ ఇది యాక్చువల్గా రాంగ్ అండి. సో దానికి బిందుస్రావం అనేటువంటి ఒక పర్టికులర్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో బట్ అది ఇక్కడ టచ్ చేయలేదు. ఎనీహో, సో ఇది వచ్చేసి ఓవరాల్గా ఈ యొక్క లెసన్ యొక్క కాన్సెప్ట్. రైట్, సెషన్లోకి అయితే జంప్ అయిపోదాం. ఎక్కడెక్కడ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, అక్కడ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. రైట్, నీటి యొక్క రూపాలు చూసినట్టు 3 రూపాల్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి ఘన రూపం, రెండోది వచ్చేసి ద్రవ రూపం, అండ్ మూడోది వచ్చేసి వాయు రూపంలో ఉంటుంది అనమాట. సో ఘన రూపంలో ఉంటే సాధారణంగా దాన్ని ఏమంటాం, మంచుగడ్డగా పిలుస్తూ ఉంటాం, మంచుగడ్డ అంటుంటాం. అండ్ ఇక్కడ బాటమ్ లైన్లో ఒక చిన్న పాయింట్ అయితే కనపడుతుంది. వాన చిరుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. వాన చిరుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ద్రవ రూపం, మంచు సాధారణంగా నీరు అనేది ఘన రూపంలో ఉన్నప్పుడు మంచు లేదన్న మంచు స్ఫటికాల రూపంలో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆ మంచుని సాధారణంగా కొంచెం ఏదైతే గడ్డ కట్టేటువంటి ఉష్ణోగ్రత ఉంటుందో ఆ ఉష్ణోగ్రతను కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతకు ఎక్స్పోజ్ చేసినప్పుడు ఆ మంచు కాస్త నీరుగా మారుతూ ఉంటుంది. సాధారణంగా మహాసముద్రాలు
సముద్రాల నదుల రూపంలో ఈ యొక్క ద్రవ రూపంలో నీరు అనేది కనపడుతూ ఉంటుంది. అండ్ వాయు రూపం చూసినట్లయితే మనకి నీటి ఆవిరి, నీటి వాయు రూపమే నీటి ఆవిరి మనకు తెలిసింది, ఎక్కువ గాల్లో ఉంటుంది. వేడెక్కి నీరు అనేది వేడెక్కి ఆవిరిగా మారి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే నీటి ఆవిరిని చల్లబరిచామనుకోండి, అగైన్ మనం తిరిగి మనం నీటిని పొందుతూ ఉంటాం అనమాట, రైట్. సో నీటి ఆవిరిని చల్లబరిచామంటే ఉదాహరణకు మనం ఇంట్లో ఏదో వంట చేస్తున్నప్పుడు దాని నుండి బాగా పొగలు వచ్చినట్టుగా అనిపిస్తుంది పైగా, అదంతా కూడా నీటి ఆవిరండి. సో పైన ఇలా చేయి పెట్టాము, లేదంటే ఒక ప్లేట్లో వాటర్ పోసి ఇలా పైన పెట్టామనుకోండి, సో ప్లేట్లో వాటర్ పోసిన ప్లేట్ నీటి చల్లగా ఉంటుంది. ఈ నీటి ఆవిరి పైకి తగలగానే వెంటనే ఏమవుతుంది, అది కాస్త ఆ నీటి ఆవిరి నీటి రూపంలో, నీటి బిందువుల రూపంలో మళ్ళీ తిరిగి దాంట్లో పడుతూ ఉంటుంది. అందుకని చూడండి, సో ఎప్పుడైనా కర్రీ మాడిపోతుంది అన్నప్పుడు ఏం చేస్తారంటే పైన ప్లేట్ పెట్టి దాంట్లో నీళ్ళు పోసేస్తారు పైన. సో నీటి ఆవిరి పైన ఇలా తగులుతుంది, ప్లేట్కి సాంద్రీకరణ చెందుతుంది, అగైన్ మళ్ళీ అదే బౌల్లో పడిపోతుంది. సో ఏమవుతుంది, అడుగు మొత్తం కూడా నీరు మళ్ళీ దాంట్లోకి పడిపోతుంది, కాబట్టి మాడిపోకుండా ఉంటుంది, రైట్. అలాగే నీటి ఆవిరిని చల్లబరచడం వల్ల తిరిగి నీటిని పొందవచ్చు. ఇంకా చల్లబరిస్తే ఏంటి మంచిగా మారుతుంది, మనకు తెలిసినటువంటి విషయమే. ఒకసారి చూడండి, ఇవన్నీ కాస్త ఇవి ఏవైతే చేంజెస్ ఉన్నాయో అన్నీ కూడా ఫిజికల్ చేంజెస్ మనకి. సో మంచు వేడి చేస్తే ఏమవుతుందంటే నీరుగా మారుతుంది. ఓకే, నీటిని ఇంకా వేడి చేసామనుకోండి ఏమవుతుంది, నీటి ఆవిరిగా మారుతుంది. సో అదే నీటి ఆవిరిని చల్లార్చామనుకోండి నీరుగా మారుతుంది, అదే నీరుని చల్లార్చామనుకోండి మంచుగా మారిపోతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద క్వైట్ రివర్సల్ ప్రాసెస్ అండి. ఇవన్నీ కూడా రివర్స్ చేసేటువంటి ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ చూద్దాం, ఇటువైపు కాలంలో ఏమి ఇచ్చాడు, ఏమైనా కీ పాయింట్స్ ఉన్నాయేమో చూద్దామండి. అండ్ ఇక్కడ చూడండి, బాష్పీభవనాన్ని ఇగురుట అని కూడా అంటాం, అది గుర్తుపెట్టుకోండి. బాష్పీభవనానికి మరొక పేరు ఏంటి అని చూసినట్లయితే ఇగురుట అన్న బాష్పీభవనం ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బాష్పీభవనం సాధారణంగా దేనివల్ల జరుగుతుందని చూసినట్లయితే సూర్యరశ్మి, అదేవిధంగా వేగంగా వీచేటువంటి గాలి వల్ల. ఈ 2 పాయింట్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. బాష్పీభవనం అంటే నీరు నీటి ఆవిరిగా మారేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని బాష్పీభవనంగా చెప్తుంటాం. బాష్పీభవనానికి గల కారణం ఏంటి అని చూస్తే సూర్యరశ్మి, అదేవిధంగా గాలి, వీచేటువంటి గాలి ద్వారా కూడా నీరు అనేది నీటి ఆవిరి రూపంలోకి నీరు అనేది నీటి ఆవిరి రూపంలోకి మారి పైకి వెళ్ళిపోతుంటాం. అందుకే చూడండి ఒకసారి, మనం బట్టలు ఇలా ఆరేసినప్పుడు ఏమవుతుంది, కేవలం ఎండలో ఆరేస్తేనే ఆరవవి. ఈవెన్ మీరు నీడలో వేసినప్పుడు కూడా గాలి ఎప్పుడైతే తగులుతూ ఉంటుందో, సో అలా గాలి తగిలినప్పుడు కాస్త దాంట్లో ఉండే నీరు అనేది నీటి ఆవిరిగా మారిపోతూ ఉంటుంది. సో ఇలా నీరు నీటి ఆవిరిగా మారడాన్ని ఏమంటామంటే బాష్పీభవనం లేదా ఈగురుట అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే, అండ్ రైట్, ఇంకా చూద్దాం. సో నీటి ఆవిరిగా మార్చేటువంటి ప్రక్రియని ఏమంటాడు బాష్పీభవనం లేదంటే ఎగురుట అంటాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంకొక మనకి బాటమ్ లైన్ పాయింట్ అయితే కనపడుతుందండి. వాన చినుకు ఆకారం నిజానికి మనకు కనిపిస్తున్నాడు గుండ్రంగా ఉండదు. వాన చినుకు ఆకారం గుండ్రంగా ఉండదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది మేఘాల నుండి జారి పడుతున్నప్పుడు గుండ్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ వాన చినుకు అనేది గుండ్రంగా ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నీళ్లు గ్రహించే ఉష్ణ పరిమాణం బాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తుంది. పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, నీళ్లు గ్రహించేటువంటి ఉష్ణ పరిమాణం బాష్పీభవనాన్ని లేదంటే ఇగురుటను ప్రభావితం చేస్తుంది. అంటే ఏంటి ఇక్కడ అర్థం ఏంటి అని చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్లో నీరు పోసామండి. సో నీరు పోసేసి మనము ఒక సిమ్ మీద పెట్టాం, అంటే తక్కువ ఉష్ణోగ్రతని నెమ్మదిగా అందిస్తున్నాం, అప్పుడు కూడా నీరు బాష్పీభవనం అవుతుంది. లేదా హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు కూడా ఏంటి, నీరు అనేది బాష్పీభవనం అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఎక్కువ ఉష్ణోగ్రత అందిస్తుంటామో ఆ సమయంలో నీరు బాష్పీభవనం త్వరగా అవుతుంది, ఎక్కువగా అవుతూ ఉంటుంది, గమనించండి. అంటే ఇక్కడ ఏంటి, డైరెక్ట్లీ ఉష్ణోగ్రత బాష్పీభవనానికి ఏంటి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఏమవుతుంది, బాష్పీభవనం పెరుగుతుంది. అక్కడ పాయింట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఉష్ణోగ్రతకు బాష్పీభవనానికి ఉన్న సంబంధం ఏంటంటే, ఉష్ణోగ్రత పెరిగితే బాష్పీభవనం పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే బాష్పీభవనం తగ్గుతూ ఉంటుంది. సో పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించింది. కనుక నీరు అధిక ఉష్ణాన్ని పొందితే అది త్వరగా ఆవిరవుతుంది, అంటే త్వరగా బాష్పీభవనం చెందని మనకు అర్థమవుతుంది. పాయింట్ గుర్తుపెట్టుకోండి. అక్కడ జస్ట్ ఆ కీ కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. రైట్, ఇక్కడ ప్రకృతిలో చూసినట్టయితే నదులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, ఇతరత్ర వాటర్ బాడీస్ ఏమైతే ఉన్నాయో నిరంతరంగా నీరు బాష్పీభవనం ఎగురటం చెందుతూ ఉంటుంది. సూర్యరశ్మి వల్ల వీచే గాలి వల్ల గుర్తుపెట్టుకోవాలి. వీచే గాలి అనేది వెరీ ఇంపార్టెంట్. జనరల్గా మనం ఆలోచించేది ఏంటంటే సూర్యరశ్మి ఫలితంగానే నీరు అనేది నీటి ఆవిరిగా మారుతుందని తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వీచే గాలి వల్ల కూడా నీరు అనేది నీటి ఆవిరిగా మారుతూ ఉంటుంది. ఓకే, అండ్ బాష్పీభవనం ఎగురటం వల్ల ఏర్పడినటువంటి నీటి ఆవిరి గాలిలోకి చేరుతుంది. గాలిలాగే నీటి ఆవిరిని కూడా మనం చూడలేము. సో నీటి ఆవిరి గాలిలో చేరినప్పటికి కూడా గాలిని ఏ విధంగా అయితే మన కంటికి కనిపించదో నీటి ఆవిరి కూడా మన కంటికి కనిపించదు. అది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఓకేనా? అండ్ ఇలా గాలిలోనికి బాష్పీభవనం ద్వారా చేరిన నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో మేఘాలు ఏర్పడడానికి గల కారణం ఏంటి అని అడుగుతాడు. బాష్పీభవనం లేదంటే ఎగురుట, లేదంటే క్రింది ప్రక్రియ ఫలితంగా మేఘాలు ఏర్పడతాయంటాడు. ఎగురుట లేదంటే బాష్పీభవనం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంద్రీకరణం.
శీతాకాలంలో బాగా మంచు కురిసిన తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే నోటిలో నుండి చిన్న చిన్న మేఘాలు పొగలుగా రావడాన్ని చూస్తూ ఉంటాం. సో దీనికి కారణం ఏంటి అంటే సాంద్రీకరణం. కంపల్సరీ అక్కడ ఆ జరుగుతున్న సంఘటన ఏంటి, దానికి కారణమైనటువంటి సైన్స్ ఫినామినన్ ఏంటి, సైన్స్ దృగ్విషయం ఏంటి, విజ్ఞాన ప్రక్రియ, విజ్ఞాన దృగ్విషయం ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నోటిలో నుండి చిన్న చిన్న మేఘాల రూపంలో శీతాకాలంలో మాత్రమే, ఓకేనా, శీతాకాలంలో మాత్రమే పొగల రూపంలో చిన్న చిన్న మేఘాల రూపంలో నోటి నుండి వస్తూ ఉంటాయి. రైట్. దీనికి కారణం ఏంటంటే సాంద్రీకరణ. ఆల్రెడీ చెప్పాను ఏంటి దానికి కారణం అంటే మన నోటిలో ఉండి వచ్చేటువంటి గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా ఉంటుంది, బయట ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నీటి ఆవిరి కాస్త నీటి బిందువుల రూపంలోకి మారుతుంది. అలా చిన్న చిన్న నీటి తుంపరలు నీటి బిందువుల రూపంలో ఏదైతుందో అవే చిన్న చిన్న నీటి మేఘాల్లాగా మన నోట్లో నుండి బయటకు వచ్చినట్టు కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఈవెంట్ ఏంటి అంటే మన నోటి నుండి వచ్చేటువంటి తేమ ఏదైతే ఉందో, సో ఇలా పొగల రూపంలో వస్తూ ఉంటుందో దీనికి కారణం ఏంటి అని చూసినట్లయితే సాంద్రీకరణ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్. నీటి ఆవిరి చిన్న నీటి బిందువులుగా మారుతుంటుంది, గమనించాలి ఇక్కడ. సో ఈ పొగ మాదిరిగా ఏర్పడడానికి కారణం ఏంటంటే మన నోటి నుండి వచ్చే గాల్లో నీటి ఆవిరి ఉంటుంది, అది చిన్న నీటి బిందువులుగా మారుతూ ఉంటుంది. ఓకేనా. వదిలే గాల్లో ఉండేటువంటి నీటి ఆవిరి నోటి వెలుపలికి రాగానే హఠాత్తుగా చల్లబడి సూక్ష్మమైన బిందువులుగా మారుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే సాంద్రీకరణ అంటాం. సో ఇక్కడ సాంద్రీకరణ వల్లనే మనకు నోటి నుండి పొగ మాదిరిగా వస్తూ ఉంటుంది. రైట్. శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీద మొక్కల ఆకుల చిన్న చిన్న తేమ బిందువులు ఏర్పడి ఉండడం గమనించి ఉంటాం. సో యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇఫ్ అట్ ఆల్ 6th క్లాస్ లెవెల్ నుంచి క్వశ్చన్ అడిగాడు అనుకోండి, సాంద్రీకరణ పెట్టేశాడు. సో సాంద్రీకరణకు ఎగ్జాంపుల్గా చూపించడానికి ట్రై చేస్తున్నాడు. యాక్చువల్గా ఇది సాంద్రీకరణకి ఎగ్జాంపుల్ అయితే కాదండి. ఓకేనా. సో స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి ఇక్కడ లీఫ్ మార్జిన్లో, అక్కడ ఉండేటువంటి స్పెషలైజ్డ్ సెల్స్ నుండి ఏంటంటే లోపల నుండి బయటకు అనేది వాటర్ వచ్చేస్తూ ఉంటుంది యాక్చువల్ నీటి బిందువులో, దీన్ని గట్టేషన్ అంటాము. సో కానీ 6th క్లాస్ యూనిట్ నుండి ఈ పర్టికులర్ టాపిక్ నుండి గడ్డి మొక్కల యొక్క ఆకుల యొక్క అంచుల్లో కొనలలో ఆకుల యొక్క అంచులలో చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడడానికి గల కారణం ఏమిటి అంటే సాంద్రీకరణ అనే పెట్టేసేయండి. సో ఎందుకంటే ఆ కాన్సెప్ట్ తోటి మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ని ఇవ్వడం జరిగింది, కానీ తప్పు. రైట్. వాన చినుకు దీని యొక్క వ్యాసం ఎంత, దీని యొక్క వ్యాసార్థం ఎంత అని అడగడం జరిగింది. వాన చినుకు యొక్క వ్యాసార్థం ఏంటంటే 0.02 ఇంచెస్ టు 0.31 ఇంచెస్ అండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి వాన చినుకు యొక్క వ్యాసార్థం. ఓకేనా. సో అది కూడా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. వాన చినుకు గురించి ఒక 3 పాయింట్లు వస్తున్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంద్రీకరణ. సో సాంద్రీకరణకు ఇంతకుముందు కూడా వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో ఇది కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి. లైక్ ఇప్పుడు ఒక చల్లని ఫ్రిడ్జ్లోంచి తీసినటువంటి ఒక చల్లని వాటర్ బాటిల్ బయట పెట్టినప్పుడు దాని చుట్టూ నీటి బిందువులు ఏర్పడడానికి గల కారణం కూడా సాంద్రీకరణే. ఎందుకంటే గాలిలో ఉండేటువంటి నీటి ఆవిరి ఎప్పుడైతే బాటిల్ తగులుతుందో దాన్ని చల్లబడి నీటి బిందువుల రూపంలో దాని చుట్టూ కూడా పేరుకొని పోతూ ఉంటుందన్నమాట. సో దీనికి కారణం ఏంటి అని చూసినట్టయితే సాంద్రీకరణ, లేదంటే కండెన్సేషన్. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాంపుల్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. గ్లాస్లో ఉన్నటువంటి నీరు మంచు ముక్కల వల్ల చల్లగా మారి గ్లాసును కూడా చల్లబరుస్తుంది. వెలుపల గాల్లో గల నీటి ఆవిరి గ్లాసు ఉపరితలం కంటే ఎక్కువ వెచ్చదనం కలిగి ఉంటుంది. చల్లని గ్లాసు ఉపరితలను తాకి చల్లబడుతుంది. గాల్లోని నీటి ఆవిరి ద్రవీభవించి నీటి బిందువులుగా మారి గ్లాసు వెలుపలితలం పైన ఏర్పడతాయి. ఇంపార్టెంట్ అది. ఓకేనా. సో జస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, దాని బిహైండ్ రీజన్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. నీటి ఆవిరి నీరుగా మారేటువంటి ప్రక్రియ కంపల్సరీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీటి ఆవిరి నీరుగా మారేటువంటి ప్రక్రియ ఏదైనా సాంద్రీకరణం అంటాం. అలా కాకుండా నీరు నీటి ఆవిరిగా మారితే దాన్ని ఏమంటాం ఎగురుట, లేదంటే బాష్పీభవనంగా చెప్తూ ఉన్నాం. రైట్. నెక్స్ట్ మేఘాలు, వర్షం. సో మనకు తెలిసింది ఆల్రెడీ. సో మేఘాలు ఏర్పడడానికి గల కారణం ఏంటో చూసాం ఆల్రెడీ, వర్షం ఎందుకు పడుతుందో చూసాం. అండ్ ఇక్కడ నీటి ఆవిరి గాల్లో కంటే తేలిగ్గా ఉంటుంది, అందువల్ల అది వాతావరణంలో పైకి చేరుతుంది. పైకి పోయి కొద్ది గాలి చల్లబడుతూ ఉంటుంది. అలా వాతావరణంలో పైకి చేరిన నీటి ఆవిరి అక్కడున్న చల్లని గాలను తాకి సూక్ష్మమైన చిన్న చిన్న నీటి బిందువులుగా మారుతూ ఉంటుంది. ఈ సూక్ష్మమైన నీటి బిందువులే గాల్లో తేలుతూ వాతావరణంలో మనకు మేఘాల రూపంలో కనిపిస్తాయి. ఇక్కడ గమనించాలి ఒకటి. రైట్. ఇక్కడ గమనించాలి ఏంటంటే మేఘాలు జనరల్గా మనం పొయ్యి మీద వాటర్ని వేడి చేసినప్పుడు నీటి ఆవిరి పైకి వస్తుంది కదా. సో నీటి ఆవిరి వల్ల నీటి ఆవిరి ఏంటి ఇలా చేయబెడితే వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా? వేడిగా ఉంటుంది. కనపడుతుందా అంటే కనిపించదు, కానీ వేడిగా తగులుతూ ఉంటుంది. మరి మేఘాలు కూడా నీటి ఆవిరి రూపంలోనే కదా, నీటి ఆవిరితోటే కదా మేఘాలు ఏర్పడతాయి. అవి కూడా వేడిగానే ఉండాలి కదా, అవి కూడా కంటికి కనిపించొద్దు కదా మనకని చూసినట్లయితే. ఎస్, నీటి ఆవిరి పైకి వెళ్తుంది, నీటి ఆవిరి తేలిగ్గా ఉంది పైకి వెళ్తుంది. కానీ ఉపరితలానికి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రత ఏమవుతుందంటే తగ్గుతూ ఉంటుంది. సో అలా ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఆ నీటి ఆవిరి కాస్త చిన్న చిన్న నీటి బిందువులుగా మారిపోతూ ఉంటుంది. సో అందుకనే చూడండి, చిన్న చిన్న నీటి బిందువులుగా మారినప్పుడు మేఘాలు కొంచెం లైట్గా తెల్లగా ఉంటాయి. సో అవి ఇంకా చల్లదనానికి గురి అయినప్పుడు ఏమిటంటే దాంట్లో నీటి బిందువులు ఇంకా ఒకదాంతో కలిసిపోతుంటాయి. అంటే మొత్తం నీటి బిందువులుగా మారుతుంటాయి. సూక్ష్మ నీటి బిందువులు, నీటి బిందువులు వేరు, గమనించాలి. ఓకేనా.
సో మేఘాలకు ఎంత చల్లని గాలి తగిలితే అంత నల్లగా మారుతూ ఉంటుంది, అంత బరువు ఎక్కుతుంది. సో కాబట్టి ఏంటి, భూమికి దగ్గరగా వస్తుంటాయి, అప్పుడు మన వర్షం పడుతూ ఉంటుంది. ఓకేనా. రైట్, బిందువుల గాల్లో తేలుతూ వాతావరణంలో మనకు మేఘాల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా మేఘాల్లో ఉండేది ఏంటంటే నీటి ఆవిరా, నీటి బిందువుల అంటే సూక్ష్మ నీటి బిందువులు లేకంటే సూక్ష్మ నీటి తుంపర్లు ఉంటాయి మేఘాల్లో. ఓకేనా. సో లైక్ మన ఇంట్లో ఉండేటువంటి సాధారణంగా ఏవైతే వేడి చేస్తుంటామో, వంట చేస్తుంటామో, సో అప్పుడు నీటి ఆవిరి పైకి వస్తూ ఉంటుంది కదా. సో దీనికి ఏదైనా అడ్డం పెట్టినప్పుడు నీటి బిందువులు అనేది ఏర్పడుతుంది. దీనికి గల కారణం కూడా సాంద్రీకరణే, గుర్తుపెట్టుకోండి. దీనికి గల కారణం కూడా సాంద్రీకరణ. అండ్ ఈజిప్ట్ దేశస్తులు వచ్చేసి ఎండ నుంచి కాపాడడం కోసం ఫస్ట్ అసలు గొడుగు దేనికోసం రూపొందించబడిందంటే వర్షం నుండి తప్పించుకోవడానికి కాదు, ఎండ నుండి తప్పించుకోవడం కోసం, ఎండ నుండి కాపాడుకోవడం కోసం ఈజిప్ట్ దేశస్తులు దీన్ని రూపొందించడం జరిగింది. కంపల్సరీ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మొట్టమొదటి గొడుగు రూపొందించినారు. సో గొడుగు యొక్క పర్పస్ ఏంటి, ఏ దేశం, సో ఇలా 3 రకాల క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ ఉంటుంది. అండ్ వర్షం కురవడం మనకు తెలిసింది. ఇంకా ఇలా ఏర్పడినటువంటి మేఘాలు గాలి వీచే దిశకు అనుకూలంగా కదులుతూ ఉంటాయి. సో గాలి ఎలా పోతే మేఘాలు అలా గాలి ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ మేఘాలు వాతావరణం పై పొరలో ఉండేటువంటి చల్లని గాలుల వల్ల చల్లబడుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మేఘాలు ప్రయాణిస్తూ ఉంటాయో వాతావరణంలో ఎక్కడైతే చల్లదనం ఉంటుందో, ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందో, ఆ మేఘాలన్నీ కూడా కాస్త దాంట్లో ఉండేటువంటి నీటి ఆవిరి ఉంటేనేమో సూక్ష్మ నీటి బిందువులు కాస్త ఏమవుతుంది, నీటి బిందువుల రూపంలోకి మారుతూ ఉంటుంది. దీన్ని ఏమంటాం, సాంద్రీకరణ. ఇంకా చల్లటి వాతావరణంలో మేఘాలు ఎక్స్పోజ్ అయ్యాయి అనుకోండి, సో నీటి బిందువులు కాస్త హెయిల్ స్టోన్స్ అవుతాయి, అంటే వడగండ్లుగా మారిపోతూ ఉంటాయి. సో ఇంకా చల్లదనానికి గురైనప్పుడు ఏమవుతుంది, నీటి బిందువులు కాస్త వడగండ్లుగా మారుతాయి. వడగండ్లు అనేవి వర్షం రూపంలో భూమిని చేరుతూ ఉంటాయి. వడగండ్లను సాధారణంగా హెయిల్ స్టోన్స్ అంటుంటాం మన ఇంగ్లీష్లో. ఓకే, అంటే సాంద్రీకరణే. వడగండ్లు ఏర్పడడానికి సాంద్రీకరణే. అదేవిధంగా మేఘాలు కురవడానికి కారణం ఏంటి, సాంద్రీకరణే. వర్షం పడడానికి కారణం ఏంటి, సాంద్రీకరణే. ఓకే రైట్. మేఘాలు చల్లబడినప్పుడు బిందువులు పెద్దవై మేఘాలు బరువుగా మారుతున్నాయి, భూమి వైపు దిగుతాయి. సో అప్పుడు భూమి వైపు దిగేటప్పుడు మేఘాల యొక్క రంగు తెలుపు నుండి నలుపుకు మారుతూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో నీటి బిందువులు మొత్తం కూడా ఏంటంటే సాధారణంగా కలిసి ఒకదానితో కలిసి బరువెక్కిపోయినప్పుడు ఏమవుతుంది, మేఘాలు తెలుపు నుండి నలుపు రంగుకు మారుతుంటాయి. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో భూమిపైకి చేరుతుంది. దీన్ని ఏమంటాం మనం, వర్షంగా చెప్తూ ఉంటాం. సో మేఘాలు భూమిపైకి దిగడం, చల్లని గాలు వీచడాన్ని మీరు గమనించే ఉంటారు. రైట్, మనకు తెలిసింది బాగా చల్లగా ఉన్న సందర్భంలో నీటి బిందువులు చిన్న మంచు స్ఫటికాలుగా ఘనీభవించి మనకు మంచు కురిసినట్లుగా కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా పడుతూ ఉంటాయి. వీటిని ఏమంటాం, వడగండ్లు లేదంటే హెయిల్ స్టోన్స్గా చెప్తూ ఉంటాం. రైట్, ఇంకా వర్షం గురించి మాట్లాడినట్లయితే వర్షం మనకు తెలిసింది సాధారణంగా దీంట్లో 2 రకాల ఋతుపవనాలు అనేవి మనకు వర్షాన్ని కురిపిస్తుంటాయి. ఒకటి నైరుతి ఋతుపవనాలు, రెండోది వచ్చేసి ఏంటంటే ఈశాన్య ఋతుపవనాలు. మన నైరుతి ఋతుపవనాల కాలాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నైరుతి ఋతుపవనాల కాలం వచ్చేసి జూన్ టు సెప్టెంబర్ అండి. జూస్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. జూన్ టు సెప్టెంబర్. సో ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని మేఘాలు ఆ టైంలో వచ్చేస్తాయి, నైరుతి మూల నుంచి వస్తాయి. కాబట్టి వాటిని ఏమంటామంటే నైరుతి ఋతుపవనాలుగా చెప్తూ ఉంటాం. సాధారణంగా ఈ నైరుతి ఋతుపవనాల కాలాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకుని ఒకసారి అడిగాడు. అండ్ నైరుతి మూల నుంచి ఈ గాలులు వీస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి వచ్చినటువంటి మేఘాలు కాస్త వర్షిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మరొక ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఇవ్వబడింది. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడేటువంటి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్, అదేవిధంగా నైట్రోజన్ డయాక్సైడ్. సో ఇవి కాస్త మేఘాల్లో ఉండేటువంటి నీటి ఆవిరి ఏదైతుందో వాటితోటి సంయోగం చెందినప్పుడు, వాటితో కలిసినప్పుడు, సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే మనకి HNO3 అనేటువంటి నైట్రిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా H2SO4 అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇవి 2 యాసిడ్స్గా మారుతూ ఉంటాయి. సో గాలిలో నుండి ఆమ్ల వర్షం పడడానికి కారణమైనటువంటి వాయువులేవి అంటాడు, సల్ఫర్ డయాక్సైడ్ యాజ్ వెల్ యాజ్ నైట్రోజన్ డయాక్సైడ్. ఇవి 2 కాస్త మనకి వర్షం పడేటప్పుడు ఆ వర్షపు నీటిలో లేదంటే ఆ మేఘాల్లో ఉండేటువంటి నీటి బిందువుల్లో ఇవి కరిగిపోయి, సో సింపుల్గా ఏంటి, నైట్రిక్ యాసిడ్గా చేంజ్ అవుతుంది. అదేవిధంగా సల్ఫ్యూరిక్ యాసిడ్గా చేంజ్ అయిపోయి ఆమ్ల వర్ష రూపంలో భూమిపై చేరుతుంటాయి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆమ్ల వర్షానికి కారణమైనటువంటి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఎక్కడ నుండి వెలువడతాయనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ గమనించాలి, పరిశ్రమలు, వాహనాల నుండి వెలువడుతూ ఉంటాయి. ఓకేనా. సో అదేవిధంగా ఆమ్ల వర్షాలకు కారణమైనటువంటి వాయువులు ఏమిటి అంటాడు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో సోర్స్ గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్గా ఆమ్ల వర్షానికి కారణమైనటువంటి వాయువులు గుర్తుపెట్టుకోవాలి. ఆమ్ల వర్షానికి కారణమైనటువంటి
ఆమ్లాలను కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించి వీలైతే మీరు టెక్స్ట్ బుక్లో నోట్బుక్లో రాసుకోండి. HNO3 ఒకటి, అదేవిధంగా H2SO4 దట్ ఈస్ నైట్రిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇవి రెండింటి వల్ల ఏంటంటే ఆమ్ల వర్షాలు అనేవి జోరుగా పడుతూ ఉంటాయి. అండ్ రెండవ అంశం ఏంటి అని చూసినట్లయితే ఈశాన్య ఋతుపవనం ఏవైతే మేఘాలు ఈశాన్య మూలం నుండి మనకు వచ్చి వర్షాన్ని కురిపిస్తూ ఉంటాయో ఆ టైంని సో ఆ యొక్క పవనాలను ఏమంటామంటే ఈశాన్య ఋతుపవనాలుగా చెప్పుకుంటే సాధారణంగా ఇది వచ్చేసి నవంబర్ టు డిసెంబర్ అండి. గుర్తుపెట్టుకోవాలి, నవంబర్ టు డిసెంబర్. సో ఇంటిలో ఈశాన్య మూలలో నడిస్తే మంచిది అంటాం కదా. ఈశాన్య మూలలో నడిస్తే మంచిది నవంబర్ టు డిసెంబర్. ఈశాన్య మూలలో నడిస్తే మంచిది నవంబర్ నుండి డిసెంబర్ మధ్యలో ఉండేటువంటి ఋతుపవనాలు ఏవైతేనో వీటిని సాధారణంగా ఈశాన్య ఋతుపవనం అంటే వీటి నుండి కూడా మనకి వర్షం పడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైడ్రోలాజికల్ సైకిల్ లేదంటే జలచక్రంగా లేదంటే వాటర్ సైకిల్గా చెప్తుంటాం. ఏంటి జలచక్రం అని చూసినట్లయితే మనకు ఇంతకుముందు చెప్పుకున్న వాటర్ బాడీస్ ఏవైతే ఉంటే భూమిపైన ఉండే సముద్రం కావచ్చు, నదులు కావచ్చు, లేదంటే చిన్న చిన్న చెరువులు, కుంటలు ఇక్కడ నుంచి మొత్తం ఎండ కొట్టినప్పుడు ఏమిటి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నీరు మొత్తం కూడా నీటి ఆవి రూపంలో పైకి వెళ్ళిపోతుంది. దీన్ని బాష్పీభవనం అంటుంటాం. సో ఫలితంగా ఏంటి మేఘాలు ఏర్పడతాయి. మేఘాలు మళ్ళీ సాంద్రీకరణ చెందేసి వర్షం రూపంలో భూమికి తిరిగి చేరుతుంటాయి. ఇలా ఒక సైక్లిక్ మేనర్లో నీరు అనేది ఒక చక్రీయ పద్ధతిలో నిరంతరం వాతావరణం నుండి భూమి నుండి వాతావరణానికి తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే జలచక్రంగా చెప్తుంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా సో ఇదే అండి సింపుల్. ఇక్కడ మనకి నీటి ఆవిరి, ఇక్కడ బాష్పీభవనం, అదేవిధంగా మేఘాలు. సో మేఘాలు కాస్త ఏంటి సాంద్రీకరణ చెందేసి వర్షం రూపంలో మళ్ళీ తిరిగి భూమి నుండి మళ్ళీ వాటర్ బాడీస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ బాష్పీభవనం చెంది ఎగిరి నీరు ఆవిరిగా మారుతుంది. చల్లబడినప్పుడు వర్షం కురుస్తుంది, మనకు తెలిసిందే. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ మనకి సో ఇలా చక్రీయ రూపంలో నిరంతరం తిరుగుతూ ఉంటుంది. దీన్ని జలచక్రంగా చెప్తుంటాం. బాష్పీభవనం, సాంద్రీకరణం ప్రకృతిలో నిరంతరంగా జరుగుతుంటాయి. ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ప్రకృతిలో నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియలను గుర్తించండి అంటారు. బాష్పీభవనం అదేవిధంగా సాంద్రీకరణం రెండు జరిగితేనే వర్షం అనేది పడుతూ ఉంటుంది అనేటువంటి గమనించాలి. రైట్. జలచక్రంలో అంతరాయం వరదలకు, కరువులకు దారితీస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. జలచక్రం ఏదైతే ప్రకృతిలో సహజంగా జరుగుతూ ఉంటుందో ఈ జలచక్రానికి అంతరాయం కలిగించేటువంటి సంఘటనలు ఏవి అంటాడు. ఏంటి? వరదలు, కరువులకు దారితీస్తుంది. ఓకేనా. జలచక్రంలో అంతరాయం ఏర్పడ్డట్టయితే వరదలు. సో దట్ మీన్స్ ఏంటి, ఇక్కడ ఒక్కోసారి అధిక వర్షాలు పడేందుకు ఆస్కారం ఉంటుంది. రైట్. ఎందుకంటే మిగిలిన ప్రాంతంలో ఎక్కడ చెట్లు లేకుండా ఒకే ప్రాంతంలో బాగా చెట్లు ఉన్నప్పుడు అధికంగా చల్లగా ఉంటుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మేఘాలన్నీ అక్కడికి చేరి అక్కడే వర్షిస్తున్నాను, ఏమవుతుందండి, వరదలు పడుతూ ఉంటాయి. సో కంప్లీట్గా ఒక ఏరియా మొత్తం కూడా, ఒక పర్టికులర్ ఏరియా మొత్తం కూడా ఎక్కడ కూడా చెట్లు లేకుండా కూడా మొత్తం ఫ్యాక్టరీస్ ఇల్లు మొత్తం గడ్డిస్తారు, చెట్లు లేవు. సో అక్కడ ఏమవుతుంది, కాస్త ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేఘాలు అక్కడ పోతూ ఉంటాయి, చూసుకుంటూ వెళ్తాయి. ఎందుకంటే ఆ మేఘాలు చల్లబడవు, ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే పరిశ్రమలు లేదంటే ఇండ్లు కావచ్చు. ఫలితంగా మేఘాలు అక్కడ నుండి దూరం వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ ప్రాంతంలో కరువు అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఓకేనా. జలచక్రంలో ఏమైనా అంతరాయం కలిగినట్లయితే సింపుల్గా అది వరదల, కరువులు దారితీస్తుంది. పాయింట్ తప్పకుండా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా. రైట్. బాష్పీభవనం చెందిన ఇది అయిపోయింది, పాయింట్ అయిపోయింది. రైట్. ఇక్కడ చూద్దాం ఇంకా సతత హరితారణ్యాలు. సో సాధారణంగా భూమధ్యరేఖ ప్రాంతంలో ఉండేటువంటి అడవులను ఎల్లప్పుడూ కూడా పచ్చగా ఉంటాయి. వీటిని సతత హరితారణ్యాలు అంటాం. ఇక్కడ ఎక్కువగా మనకి ఏంటంటే ఎగిరే ఉడతలు, ఎగిరే పాములని కనపడుతూ ఉంటాయి. ఎగిరే ఉడతలు మరియు ఎగిరే పాములు కనపడుతుంటాయి. అండ్ భూమధ్యరేఖ ప్రాంతంలో ప్రతిరోజు కూడా వర్షం పడుతుంది, గమనించాలి. ఏ ప్రాంతంలో ప్రతిరోజు వర్షం కనపడుతుంది? భూమధ్యరేఖ ప్రాంతం. సో భూమధ్యరేఖ ప్రాంతంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వర్షం ఎందుకు పడుతుందో డౌట్ రావచ్చు, కానీ అక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ఏమవుతుంది అని చూసినట్టయితే అక్కడ మొత్తానికైతే మనకి భూమధ్య ప్రాంతం ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడ నీరు అనేది నిరంతరంగా ఆవిరైపోతూ ఉంటుంది. అక్కడ చెట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ వర్షం పడుతూ ఉంటుంది. సో కాబట్టి అంటే అక్కడ పెరిగేటువంటి అరణ్యాలు లేదంటే అడవులు ఏవైతే నిరంతరం ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి కాబట్టి వాటిని సతత హరిత అరణ్యాలు అంటామండి. సో అక్కడ ఏంటంటే చూసినట్లయితే ఇంకా మనకి అక్కడ పెద్ద పెద్ద నదులు కూడా ఉంటాయి. లైక్ అమెజాన్ నది ఏదైతే ఉందో సో ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద నదులన్నీ కూడా అక్కడే ఉంటాయి మనకి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా రైట్, ప్రాణం తీసేటువంటి ప్లాస్టిక్ సంచులు అని ఇచ్చాడు. ఇక్కడ భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి అన్నాడు. ఇక్కడ గమనించాలి ఒకసారి, ప్లాస్టిక్ సంచుల వలన సాధారణంగా భూగర్భ జలాలు కూడా తగ్గి కరువులకు కారణమవుతున్నాయి, గమనించాలి. సో భూగర్భ జలాలు తగ్గడానికి కారణం ప్లాస్టిక్ సంచులు అని కూడా ఓ రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లాస్టిక్ సంచులు మొత్తం కూడా ఇలా పరుచుకొని పోయాయి భూమి పైన. వర్షం పడింది, లోపలికి పోతుందా, ఇంకుతుందా, ఇంకదు కదా. సో సాధారణంగా ఏంటి, అది ఫ్లో అయిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి భూగర్భ జలం తగ్గిపోతుంది. సో ప్లాస్టిక్ సంచులు భూగర్భ జలం తగ్గడానికి కారణం, వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సో అది ఒక కారణంగా చెప్పుకోవచ్చండి.
అండ్ అదేవిధంగా ప్రతిరోజు వర్షం కురిసేటువంటి భూమధ్య రేఖ ప్రాంత అరణ్యాల్లో సతత హరిత అరణ్యాలు అంటాం. ఎగిరే ఉడతలు అదేవిధంగా పాములు ఎక్కువగా ఉంటాయి. సో ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ పాయింట్. రైట్, ఇది వచ్చేసి ఏంటంటే వర్షం ఎక్కడి నుండి పడుతుంది అనేటువంటి లెసన్, దీనిలో ఉండేటువంటి కీ పాయింట్స్. అండ్ నెక్స్ట్ జంతువులు వీటిని ఆహారంగా తింటే నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. రైట్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.